14 సీట్లు అయితే ఎందుకంటే ఇప్పటికే బీజేపీ 2 జాబితాల అభ్యర్థుల లిస్టును ఒక ప్రజల్లోకి వదిలింది. ఇప్పటికే గెలుపు గుర్రాలని బరిలోకి దించి ప్రచారాలు చేస్తుండే. ఓవైపు మోడీ ఇప్పటికే 2-3 సార్లు వచ్చి ప్రచారం చేసిపోయాడు. కాంగ్రెస్ ఇక 4 అభ్యర్థులు మాత్రమే ప్రకటన చేసింది. పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన కూడా కాలేదు. ఎట్లా అవుతుందా మీకు 14 సీట్లు సాధ్యమవుతుందా? అంటే గెలుపు గుర్రాలంటే అంటే మొన్న కరీంనగర్లో ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి బండి సంజయ్ ఆయన గెలుపు గుర్రం, కోరుట్ల పోటీ చేసినటువంటి ప్రస్తుత ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఆయన గెలుపు గుర్రం, బోధులో పోటీ చేసినటువంటి స్వయం బాపురావు అప్పుడు బీజేపీ వాళ్ళు గెలుపు గుర్రారా? ఈ కుంటి గుర్రాలు ఇవి. అభ్యర్థులు లేరు వాళ్ళకు. ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులారా? శ్రీశైలం గారు ఒక్కొక్క పార్లమెంట్కి 5 మంది అభ్యర్థులు ఉన్నారు. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉన్నారు. మరి ఎందుకు ఇంతమంది అభ్యర్థులు ఉన్నా కూడా అటు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎంపీ అభ్యర్థులు వస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు, వీళ్ళకి కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రచారం నడుస్తున్నది. అంటే మీ దగ్గర అభ్యర్థులు లేక వాళ్ళని మీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, లేక వాళ్ళ ఇష్టపూర్తంగానే వస్తున్నారా? సరే, ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఎంతమంది పోయారంటే బీజేపీలకు హైదరాబాద్, నాగర్ కర్నూలు, కొండ, వీళ్ళందరూ రాజకీయం చేసుకుంటారు. ఇంకేమని చేసుకుంటారు వాళ్ళు? బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లే కదా బీజేపీ ఎంపీ అభ్యర్థులు. నల్గొండ కానివ్వండి, మన భువనగిరి కానివ్వండి, అదేవిధంగా మహబాద్ కానివ్వండి, మొన్న వచ్చే ఖమ్మం కానివ్వండి. ఇక వీళ్ళు రాజకీయంగా మనం ఆడతారు. సిగ్గుండాలి అన్నికి. కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క పార్లమెంట్లో 10 మంది స్పష్టంగా అభ్యర్థులు గణనీయంగా పోటీ చేయడానికి ఇబ్బంది ఉన్నారు. నీకేం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి? కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానం ఉంటాయి. సిసి, పిసి, అదేవిధంగా కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎన్నికలు చేస్తారు. ఇలా కూర్చొని ఎవడు వాడు రాగానే పార్టీకి టికెట్ ఇచ్చే వానికి ఆ పార్టీ టికెట్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేయదు. అట్లా ఆ విధానమే కాదు. కాంగ్రెస్ పార్టీ వస్తారు, ఇప్పుడు మా దగ్గర వస్తారు. మేము అంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి వస్తే టికెట్ ఉంటుంది తప్ప మేము టికెట్ ఇస్తేనే వస్తామంటే కాంగ్రెస్ పార్టీ చేయదు. ఓకే, బీజేపీలో నుంచి పోయిన నల్గొండ బీఆర్ఎస్ పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి, అదేవిధంగా సీతారాం నాయక్ బీఆర్ఎస్ ఎంపీ ఉన్న వ్యక్తి, అదేవిధంగా నార్కన్లు వాళ్ళ తండ్రి బీఆర్ఎస్ ఎంపీ ఉన్న వ్యక్తి, బీపీ పాటిల్ బీఆర్ఎస్ ఎంపీ ఉన్న వ్యక్తి. అందరు అద్దరు నాయకులను తెచ్చుకొని ఇట్లా ఉదరమాట మాట్లాడితే ఎట్లా చెప్పండి? వరంగల్ కూడా ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే ఆయన కోసం ఒకటే వస్తుంది అన్నట్టు. అంటే క్యాండిడేట్ లేని మీరు ఇట్లా మాట్లాడితే ఒక పార్లమెంట్లో క్యాండిడేట్లు గట్టిగా తీసుమార్కాలు మాది ఉన్నారు. కానీ ప్రధానంగా లక్ష్మణ్ నిత్యం అంటుండ్రు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగచ్చు, ప్రభుత్వం కూలిపోవచ్చు అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. డబల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. సిద్ధంగా ఉన్నారా మీరు ఏం జరిగినా కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత? అంటే లక్ష్మణ్ అంటే 2018లో బీజేపీ అధ్యక్షుడిగా ఉండే, అప్పుడు ఎన్నికల పోతే 3వ స్థానం వచ్చి ఆయనేనా? 2018 డిసెంబర్ ఎన్నికల్లో అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి అప్పటి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పోటీ చేస్తే 3వ స్థానంకి వచ్చిండు. ఇప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు లక్ష్మణ్ గారు? బహిష్కరించారు మిమ్మల్ని హైదరాబాద్ నగరం నుంచి మీ బీజేపీ నాయకులే, ఈ ఓవర్ డ్రాఫ్ట్ యాక్టర్ వద్దని చెప్పి. ఓకే, వీళ్ళ ఖద్దర్లు షెడ్లు వేస్తే ఎప్పుడన్నా ఇస్లాం గారు వీళ్ళు ఖద్దరు షెడ్లు వేస్తే తెలుసా ఇస్త్రీ లేకుండా వారం ఉంటారు వాళ్ళు. ఒకసారి ఇస్త్రీ వేసుకుంటారు షర్టు పాయింట్. ఓకే, ఎవరు ఈ లక్ష్మణ్ లాంటి నాయకులు ఇస్త్రీ వేసుకొని షర్ట్ వేసుకొని వస్తారు ఏడికి వాళ్ళ పార్టీ ఆఫీస్కి. మళ్ళీ అదే షర్ట్ వేసుకొని కొంకి పెట్టేస్తారు, మళ్ళీ అదే షర్ట్ వేసుకుంటారు. అంటే ఇస్త్రీ బట్ట నలగకుండా రాజకీయం చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళు కూడా రాజకీయం మాట్లాడితే చెప్పండి. అనుమానాస్పద యాక్సిడెంట్ లీడర్స్ వాళ్ళు. అనుకోకుండా క్యాడర్ లేదు, ఆయన లీడర్ కాదు, ఏదో కాంగ్రెస్ పార్టీ అయితే ఏదో మొన్న వస్తున్నాడు. లక్ష్మణ్ గారు మీరు అనుమానాస్పద నాయకులు, మీరు ఎక్కువ మాట్లాడి మీ లీడర్గా ప్రొడ్యూస్ అయినాకైతే కాండి, మోడీ దగ్గర పోయి మొకరిల్లండి. కాంగ్రెస్ పార్టీని తీలుస్తాము కూలుస్తామంటే ఇక పెద్ద మనుషులు ఇక మీ నోటికి 4 ఉంటే నోట్లు వేసుకోండి, ఉంటే బయట తీయకండి ఉక్కిద్దాన్ని. ఏం చెప్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన ఎజెండా, బహుజనవాదాన్ని, బహుజన్ సమాజ్ పార్టీని గత ఎన్నికల్లో జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. రాజీనామా పెట్టి ఇక బీఆర్ఎస్తో కేసీఆర్తో కండువా కప్పించుకున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూడవచ్చు? 10 ఏళ్ల పాటు స్వర్ణయుగం నడిచింది కేసీఆర్ హయాంలో అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ వారి వల్ల మీకు ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గడమో ఓట్లు చీల్చడమో ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ కుమార్ గారు చదువుకున్న అజ్ఞాని. ఓకే, చదువుకున్న అజ్ఞాని. దీనికన్నా నేను ఎక్కువ మాట్లాడాను. ఓకే, పెద్ద మనిషి, ఒక ఉన్నత పదవి చేసిండు,
చాలామందికి సేవ చేసిండు. అంటారు కదా, ఇంటి ముందు మంచిగా ఉండి ఇంటికి చచ్చిపోతారు అంటారు. ఇంటి ముందు మంచి రాజకీయం చేస్తారు చాలామంది, ఇంటికి చచ్చిపోతారు అనమాట. ఇట్లా గోడ కింద పడి ఇప్పుడు ఆయన అదే అంటే అవుతుంది. ఒక 3 నెలలు కానీ ఆ తర్వాత ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే కేసీఆర్ తిడతాడు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3 నెలలు కానీ అదే కేసీఆర్ తిడతాడు. కేసీఆర్లు వచ్చి అని తిట్టకపోతే అప్పుడు అడగండి మీ విషయాన్ని. ఏం చెప్తారు ఫైనల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల వేళ? ఎందుకంటే వైపు కవిత అరెస్ట్ కావచ్చు, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయినింగ్స్ కావచ్చు, ఇక వరుసగా మీ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు రాజీనామా పెట్టి మరి జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళ మీద అనర్హత వేటేస్తామని ఇప్పటికే కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు అంటున్నారు. ఇన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయంగా మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇస్లాం గారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా 12 నుంచి 14 సీట్లు వస్తాయి. ఓకే, 12 నుంచి 14 సీట్లు గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికైనా మించి రిజల్ట్ వస్తాయి. ఇంకా ఎట్లా చూడవచ్చు? దానం చేరికతోటి ఇక గ్రేటర్ హైదరాబాద్లో బలపడుతుంది కాంగ్రెస్ అనుకున్న సమయంలో ఆయన మీద అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. ఎట్లా చూడవచ్చు? వాళ్ళు పార్టీలో చేరితే వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. మీరు ఎట్లా చేర్చుకుంటారని ఏం చెప్తారు దీని మీద? దయ్యాలు వేదాలు వర్ణించద్దు. మీరు చేసినట్టు కూర్చుని రాజకీయాలు పోయి కేసీఆర్ అడగని పోయి ఎలాంటి లత్కోర పనులు చేసిండు 2014, 2018లో. అలాంటి పార్టీ నాయకులు వచ్చి అడుగుతున్నారు. అన్యాయంగా అక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఏడికి పోయింది మీ రాజకీయం మీది. వచ్చా మాట మాట్లాడుకుంటా అందరు వచ్చి ముందుకు వచ్చి వేస్ట్ మాటలు మాట్లాడుకుంటా రాజకీయం చేస్తాం, ఇంకేం చేస్తారంట. మీరే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మేము రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడే మీలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు వచ్చి అనర్హత వేటేయండి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన చాలా స్పష్టంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినారు, వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ అధికంగా ఉంటున్నారు, వ్యవహారం నడుచుకోవచ్చు. దానికి పెద్ద వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పుడు మాట్లాడింది మరి నాయకులు పోయి వచ్చి లెటర్ ఇచ్చిన నాయకులు. ఓకే, రాజకీయ కోణంలో కొన్ని అవుతుంటాయి. దాన్ని చట్టం తన పని తీసుకుపోతుండొచ్చు. కానీ ఏదేదో మేము చెడు పని చేసినట్టు, ఇంతకుముందు మీ 10 ఏళ్ళు మొత్తము పుణ్యకాలు చేసినట్టు మీరేమనుకున్నా కానీ శ్రీశైలం గారు, డిఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క రాజకీయ నాయకుల యొక్క వ్యవహారము అగమ్య కూర్చడమే. వాళ్ళు రాజకీయం చేయడానికి సిద్ధంగా వారి ప్రజలను ఒప్పుకోవట్లేదు. ఏదో ఒకటి ప్రెషర్ రావాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడాలి. ఏదో ఒకటి మేము ఉన్నట్టు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ విధానం మాట్లాడాలని ఉన్నది తప్ప స్పష్టంగా మిమ్మల్ని ప్రజల్ని మీకు ఎందుకు నమ్మాలి అది చెప్పండి ఫస్ట్. ఓకే, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాలి, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిన 10 ఏళ్ళుగా చెప్పి, కాంగ్రెస్ పార్టీ వచ్చే 10 ఏళ్ళు ఏం చేయాలో స్పష్టంగా మేము ఉన్నాము, చేసి చూపెడతాం. అది మా ఎజెండా, అది ఒక మా కమిట్మెంట్, అది ఒక మా విజన్. ఓకే, ఒక్క మాటలో మెట్టు సాయి గురించి చెప్పాలంటే మెట్టు సాయి ప్రస్థానము ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఎక్కడ నడుస్తుందంటే ఏం చెప్తారు? ఏముంటుంది శ్రీశైలం గారు, ఒక నిరుపేద మత్స్యకార కుటుంబం మనది. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా 2009లో మనం ఒక రాజకీయం, ఆ తర్వాత 2011లో నాంపల్లి యొక్క యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మళ్ళీ 16లో మళ్ళీ అదే యువజన కాంగ్రెస్ ఎన్నిక కావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేసిన ఎన్నికల విధానంలో. తద్వారా 2017లో పిసిసి కార్యదర్శిగా కంటిన్యూ 3 ఏళ్ళు పనిచేయడం. అదే 2021లో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కాంగ్రెస్ చైర్మన్గా మేడం సోనియా గాంధీ గారు అప్పుడు ఏసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నన్ను ఏర్పాటు చేయడం నాకు చాలా లైఫ్లో అది చాలా అద్భుతమైన నాకు ఒక డేగా. ఎందుకంటే సోనియా గాంధీ గారి చేతులపైన, వారి యొక్క మాటలపైనగా నన్ను తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా ఎన్నికచేయడం అంటే నా పూర్వజన్మ సుకృతం. అది ఇప్పుడు ఆ డేని ఎప్పుడు మర్చిపోను. 2021 ఫిబ్రవరి 4 నేను ఎప్పుడు మర్చిపోలేను. అప్పుడు సోనియా గాంధీ గారి యొక్క సంతకంతో మెట్టు సాయి కుమార్ అనే ఒక సామాన్య కార్యకర్త రాష్ట్రానికి చైర్మన్గా ఎన్నుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తానండి. ఎప్పుడు నేను మర్చిపోను, ఆ డేని ఎప్పుడు నేను మర్చిపోలేను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే యువకులకు రాజకీయ నేపథ్యం ఉంటుంది. ఇంకే పార్టీ చేయబోదు. కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని ఉదాహరణగా మెట్టు సాయి కుమార్ అని చెప్పి నేను చాలా గౌరవపడుతుంటా.